హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఓల్డ్ వీడియోలో కంప్యూటర్ యొక్క సిపిలో 2 హార్డ్ డిస్క్లు అయితే ఇన్స్టలేషన్ అయితే చేసామండి. ఒకటి 500 GB హార్డ్ డిస్క్, సెకండ్ వచ్చేసి 120 GB SSDని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసాం. ఈ వీడియోలో మనం విండోస్ XPని అయితే ఈ హార్డ్ డ్రైవ్లో అయితే ఇన్స్టలేషన్ అయితే చేద్దాం. దానికోసం దీంట్లో ఉన్న 500 GB హార్డ్ డిస్క్ యొక్క పవర్ SSD సాటా కేబుల్స్ని అయితే రిమూవ్ అయితే చేసేయండి. సో ప్రజెంట్ దీంట్లో ఉన్న 2 కేబుల్స్ని కూడా నేను రిమూవ్ అయితే చేశాను. ప్రజెంట్ మన కంప్యూటర్లో ఒక SSD మాత్రమే కనెక్ట్ అయితే చేసాం. ఇప్పుడు మనం దీన్ని అయితే బూటింగ్ అయితే ఇద్దామండి. సో దీన్ని బూటింగ్ ఇవ్వాలనుకుంటే ఓఎస్ని అయితే ఇన్స్టలేషన్ చేయడం వరకు ఒక బూటబుల్ OSP పెన్ డ్రైవ్ని అయితే నేను రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇది విండోస్ XPకి సంబంధించిన పెన్ డ్రైవ్ అండి. అలాగే ఇది వచ్చేసి విండోస్కి సంబంధించిన 7 అండి. సో ఈ ప్రజెంట్ మనం విండో XP బోర్టబుల్ డ్రైవ్ని యూజ్ చేసి దీంట్లో మనం విండోస్ ఓల్డ్ XP సర్వీస్ ప్యాక్ 2 అయితే ఇన్స్టలేషన్ అయితే చేద్దాం. సో దానికోసం మనం మన కంప్యూటర్ CPU బ్యాక్ సైడ్ ఉన్న పోర్ట్లో దీన్ని కనెక్ట్ అది చేయాలండి. ఏదో ఒక USB పోర్ట్లో దీన్ని కనెక్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా మనం కనెక్ట్ అయితే చేయాలి. ప్రజెంట్ ఇది విండోస్ XP సర్వీస్ ప్యాక్ 2. ఇప్పుడు మనం కంప్యూటర్ యొక్క ఫ్రంట్ ప్యానల్లో ఆన్ ఆఫ్ స్విచ్ని ఆన్ చేయండి. సో ఒకవేళ మీకు హార్డ్ డిస్క్లో కానీ ఏదైనా OS ఫైల్స్ ఉంటే మీకు కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుందండి. సో దాంట్లో OS ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. అలాగే కీబోర్డ్ వరకు డాంగిల్ని అయితే దీంట్లో కనెక్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకు ప్రజెంట్ ఆల్రెడీ దీంట్లో OS ఉండడం వల్ల నాకు OS అయితే ఓపెన్ అయిపోయింది. సో దీంట్లో ఉన్న OSని ఎరేజ్ చేసి విండోస్ XPని అయితే నేను ఇన్స్టలేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మనం బూట్ మేనేజర్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో కీబోర్డ్ని రెడీ చేసుకోండి. ప్రజెంట్ మనకు దీంట్లో విండోస్ 10 అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రెడీగా అయితే ఉందండి. సో విండోస్ 10 మనం వేరే OSలోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. దానికోసం మనం దీన్ని టర్న్ ఆఫ్ చేయాలి లేదా రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ బటన్పై క్లిక్ చేయండి. రీస్టార్ట్పై క్లిక్ చేసిన తర్వాత మనం కీబోర్డ్లో డిలీట్ బటన్ F8 బటన్ని ఎంటర్ చేయండి. డిలీట్ F8. సో ఈ విధంగా మనకు బూట్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో లోడ్ ఫైల్ సేవ్ డిఫాల్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్యాన్సిల్ పే కొట్టింది అంటే కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ బూట్ మెనూలోకి రావాల్సి ఉంటుంది. కీబోర్డ్లో యారో బటన్స్ని యూజ్ చేసి బూట్ మేనేజర్లోకి రండి. అలాగే లాస్ట్ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఉంది కదా, ఈ డ్రైవ్స్పై క్లిక్ చేయండి. కీబోర్డ్లో ఎంటర్పై క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు SATA SSWDC 120 GB SSD అని చూపిస్తుంది. మనకు ఫస్ట్ బూటింగ్ డ్రైవ్ వచ్చేసి SSD ఉంది. సెకండ్ వచ్చేసి పెన్ డ్రైవ్ అండి. ఇది 2 GB పెన్ డ్రైవ్ అయితే ఉంది. చూడండి, దీంట్లో మనం ఈ పెన్ డ్రైవ్లో మనకు ఫస్ట్ బూట్ సెటప్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లోకి వచ్చేసి మనం సెకండ్ది పెన్ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బూట్లో మనకు పెన్ డ్రైవ్ అయితే రావాలి. ఇప్పుడు మనం F10 కీబోర్డ్లో F10 కొట్టండి. F10 కొడితే మనకు సేవ్ కాన్ఫిగరేషన్ అని వస్తుంది. ఓకే కొట్టండి. సో ఇప్పుడు మన బూటింగ్ వచ్చేసి విండోస్ XP సర్వీస్ ప్యాక్ అయితే తీసుకుంటుందండి. బూటింగ్ అనేది కూడా మనం ఎంటర్ ఎక్కువ సార్లు లాంగ్ ప్రెస్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనకు బూటింగ్ అనేది తీసుకుంటుంది. పెన్ డ్రైవ్లో ఉన్న OSని తీసుకుంటుంది, లేదంటే మనకు SSDలో ఉన్న ఓల్డ్ OSని అయితే తీసుకుంటుంది. సో మనకు ప్రజెంట్ విండోకి సంబంధించిన XP బూటింగ్ OS అయితే రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ మనకు డిస్ప్లే అయితే చూడవచ్చు. ప్లస్ F2 రన్ ఆటోమేటెడ్ సిస్టమ్ రికవరీ అని వస్తుంది. మనకు ఇటువంటి బూటింగ్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. సో తర్వాత మనకు కంప్లీట్గా దీంట్లో ఉన్న స్టెప్ని అయితే మనం ఫాలో అయిపోతే సరిపోతుందండి. సో ఈ విధంగా మనం విండోస్ని అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను విండోస్ XP సర్వీస్ ప్యాక్ 2 అయితే యూజ్ చేస్తున్నాను.
సెటప్ ఇది స్టార్టింగ్ విండో అని చెప్పి చూపిస్తుంది. ఈ విధంగా మనకు విండోస్ ఎక్స్పీని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ విండోస్ 7 విండోస్ 10 కావాలనుకుంటే నేను రాబోయే వీడియోస్లో కూడా మీకు ఇన్స్టలేషన్ చేసి చూపిస్తాను. ఓల్డ్ పీసీ ఎవరిదైతే ఉందో వాళ్ళు విండోస్ ఎక్స్పీని అయితే యూజ్ చేసుకోవడం ద్వారా స్పీడ్ అయితే పెరుగుతూ ఉంటుంది. బ్రౌజ్ చేసుకోవడానికి, యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడానికి అటువంటి వాటికి అయితే విండోస్ ఎక్స్పీ అనేది చాలా తక్కువ మెమరీ తీసుకుని ఎక్కువ స్పీడ్ అయితే పెంచుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ఎంటర్ కంటిన్యూ అలాగే రిపేర్ F3 క్విట్ అని ఉంది. ఎంటర్ కంటిన్యూ అంటే మనకు ఓఎస్ని ఎంటర్ కంటిన్యూ చేయమంటుంది. సో ఎంటర్ పై క్లిక్ చేయండి. అలా ఇక్కడ మనకు F8 అగ్రీ, ఎస్కేప్, డోంట్ అగ్రీ, పేజ్ డౌన్, నెక్స్ట్ పేజ్ అని ఉంటుంది. మనం అగ్రీపై క్లిక్ చేయాలి. సో అగ్రీ యొక్క షార్ట్ కట్ F8 అండి. చూడండి మనకి ఇక్కడ పార్టీషన్ అనేవి ఇక్కడ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. సి పార్టీషన్లో మనకు ఇంత హార్డ్ డిస్క్ ఉంది, అలాగే సెకండ్ పార్టీషన్లో ఇంత హార్డ్ డిస్క్ ఉంది మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ హార్డ్ డిస్క్ని ఫార్మాట్ చేయాలనుకుంటే ఫార్మాట్ అయితే చేసుకోవచ్చు, లేదా ఓల్డ్ ఓఎస్ ఉండగా కూడా మనం ఈ XP టూర్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను పార్టీషన్ అనేది మొత్తం కూడా డిలీట్ అయితే చేసి చూపిస్తాను అండి. చూడండి మనకు విండోస్ సెటప్ ఏ విధంగా ఉందో మనకు దీంట్లో ఉన్న పార్టీషన్ హార్డ్ డ్రైవ్స్ అన్ని కూడా నేను రిమూవ్ చేసి కొత్తగా పార్టీషన్ అయితే చేస్తాను. ఓల్డ్ బ్యాకప్ అంతా కూడా మనకు రిమూవ్ అయితే అయిపోతుంది. దానికోసం మనం ఇక్కడ ఎంటర్ ఇన్స్టాల్ అని ఉంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిలీట్ పార్టీషన్ ఉంది. సో పార్టీషన్ డిలీట్ చేయాలనుకుంటున్నాను కనుక డిలీట్ పార్టీషన్ కొడుతున్నాను. సో కొత్తగా పార్టీషన్ అయితే చేసుకోవచ్చండి. సో డిలీట్ పార్టీషన్ ఎంటర్ అలాగే ఎల్పై క్లిక్ చేయండి. సో మనకు అన్ఫార్చునేట్ స్పేస్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అలాగే సెకండ్ పార్టీషన్ వచ్చేసి 450 MB ఉందండి. ఇది కూడా పార్టీషన్ నేను డిలీట్ అది చేస్తున్నాను. సో డిలీట్ అలాగే మనకు ఎల్పై క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో మొత్తం పార్టీషన్ అయితే డిలీట్ అయితే అయిపోయిందండి. సో కిందకు వస్తే ఇంకొక పార్టీషన్ అయితే ఉంది. 1911 MB అయితే ఇంకొక పార్టీషన్ ఉంది. ఈ పార్టీషన్ కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేయాలంటే డీపై క్లిక్ చేయాలి, అలాగే ఎంటర్ కంటిన్యూ. సో మనకు పార్టీషన్ అనేది మొత్తం డిలీట్ అయితే అయిపోయింది. డిలీట్. సో ఇప్పుడు మనం పార్టీషన్లో మొత్తం హార్డ్ డిస్క్ యొక్క స్పేస్ అయితే చూపిస్తుంటుంది. ఒకవేళ మీరు పార్టీషన్ చేయాలి అనుకుంటే ఫుల్గా పార్టీషన్ అనేది చేసుకోవచ్చు. సో నేను పార్టీషన్ అనేది సేమ్ అదే హార్డ్ డిస్క్ 120 GB కనుక ఫుల్గా నేను ఓఎస్కి అయితే ఇచ్చేస్తున్నాను అండి. సో దానికోసం నేను సి పార్టీషన్ అనేది ఓఎస్కి అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఎంటర్పై క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టలేషన్ అయితే అయిపోతుంది. కీబోర్డ్లో ఎంటర్పై క్లిక్ చేయండి. మనకు ఇక్కడ ఫార్మాట్ సెట్టింగ్స్లో 2 ఆప్షన్స్ అయితే అడుగుతాయి, క్విక్ ఫార్మాట్ అలాగే నార్మల్ ఫార్మాట్ అని అడుగుతుంది. క్విక్ ఫార్మాట్పై క్లిక్ చేసి ఎంటర్ చేయండి. మనకు ఓఎస్ అనేది మొత్తం హార్డ్ డ్రైవ్ అనేది ఫార్మాటింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఫార్మాటింగ్లో 100% కంప్లీట్ అయిన తర్వాత విండోస్ XP సంబంధించిన సర్వీస్ ప్యాక్ అనేది ఫైల్స్ అనేవి కాపీ అవుతూ ఉంటాయండి. చూడండి ఇక్కడ సెకండ్ డ్రైవ్ అని చెప్పి వచ్చింది, సెటప్ ఈజ్ కాపీయింగ్ ఫైల్స్ అని చెప్పింది. చూడండి మనకి ఈ కాపీ ఫైల్స్ 100% కంప్లీట్ అయిన తర్వాత మనకు ఓఎస్ అనేది బూట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మన విండోస్ XPని అయితే వేసుకోవచ్చండి. విండోస్ XPకి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలనుకుంటే మీకు వెబ్సైట్లో వెతకండి. చాలా వెబ్సైట్లో మీకు ఓఎస్ దొరుకుతూ ఉంటుంది, లేదా మీకు ఓల్డ్ వెర్షన్ ఎవరైనా కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. మనం ఈ ఓల్డ్ వెర్షన్ అయినా సరే దీనికి కీ అనేది ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేస్తేనే మనకు ఓఎస్ అనేది ఆపరేటింగ్ ఇస్తాం ఫుల్గా బంద్ చేస్తుంటుంది, లేదంటే కొన్ని ఆప్షన్స్ అయితే మిస్ అవుతాం. సో ప్రజెంట్ నా దగ్గర విండోస్ XP సంబంధించిన 2000లో విండోస్ కీ అయితే ఉంది. సో ఆ కీని అయితే నేను దీంట్లో ఎంటర్ చేసి XPని అయితే నేను కంటిన్యూ అయితే చేస్తాను. ఒకవేళ మీకు కీ కావాలనుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వేరే వాళ్ళ దగ్గర మీకు వెబ్సైట్ ద్వారా మీకు లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా మీరు ఆ కీని అయితే కాపీ పేస్ట్ అది చూసుకోవచ్చు. సెటప్ ఈజ్ కాపీయింగ్ ఫైల్స్ 51% అయితే కంప్లీట్ అవ్వండి. మనకు ఇది 100% అయితే కంప్లీట్ అవ్వాలండి. అప్పటి వరకు మనం ఈ బూటింగ్ అనేది జరుగుతూ ఉండాలి. అలాగే మనకు ఈ XP ఏసీ సర్వీస్ ప్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏసీ టైంలో మనకు పవర్ అనేది డిస్కనెక్ట్ అయితే అవ్వకూడదు. ఒకవేళ మీ యూపీఎస్ పవర్ లేనట్టయితే ముందుగా ఛార్జ్ అయితే చేసుకుని అప్పుడు మీరు ఓఎస్ని అయితే ఇన్స్టలేషన్ అయితే చేయండి. మనకు పీసీని బట్టి దీని యొక్క స్పీడ్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అలాగే మనం హార్డ్ డిస్క్లో 500 GB HDDలో ఇన్స్టలేషన్ చేసినట్లయితే స్లోగా అవుతుందండి. ప్రజెంట్ మనం 120 GB SSDలో అయితే ఓఎస్ని వేస్తాం కనుక మనకు స్పీడ్గా అయితే అయిపోయింది. SSDని యూజ్ చేయండి ఆపరేటింగ్ సిస్టమ్ వరకు, అలాగే బ్యాకప్ వరకు హార్డ్ డ్రైవ్ అయితే HDDని అయితే యూజ్ అయితే చేయండి. సో యువర్ కంప్యూటర్ విల్ రీబూట్ 4 seconds అని అడుగుతుంది. ఎంటర్ కొట్టడం ద్వారా మనకు రీస్టార్ట్ అయితే అయిపోతుంది, లేదా 10 seconds అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనకు ఓఎస్ అనేది రీస్టార్ట్ అవి ఇన్స్టలేషన్ అయితే అవుతూ ఉంటుందండి.
చూడండి మనకు విండోస్ ఎక్స్పీ అనేది ఓపెన్ అయితే అవుతుంది. చూడండి ఇక్కడ మనకు కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్, అలాగే డైనమిక్, అలాగే ప్రిపేరింగ్ ఇన్స్టలేషన్, ఈ 3 కూడా కంప్లీట్ అయిపోయినాయండి. 3 స్టెప్లో మనకు ఇంకా 2 స్టెప్లు అయితే ఇన్స్టలేషన్ అవ్వాలి. ఒకటి ఇన్స్టలేషన్ విండోస్, అలాగే ఫైనలైజింగ్ ఇన్స్టలేషన్ అని ఉంది. ఇక్కడ మనకు సెటప్ ఇచ్చి 37 మినిట్స్ అయితే టైం చూపిస్తూ ఉంది. కానీ మనకు యావరేజ్గా 10 to 15 మినిట్స్లో మనకి ఇది కంప్లీట్ అయితే అయిపోద్దండి. టైం అనేది అలా చూపిస్తుంది తప్ప మనకు స్పీడ్గా అయితే మనకు ఇలా యారో మార్క్ కంప్లీట్ అయినప్పటికీ, బ్లూ అంతా కంప్లీట్ అయినప్పటికీ ఈ సెటప్ అంతా కంప్లీట్ అయితే అయిపోద్ది. సో విండో ఎక్స్పీ అనేది ఓల్డ్ కంప్యూటర్లో ఇచ్చేయడం వల్ల మనకు కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది ఓఎస్ మనకు ఒరిజినల్ ఓఎస్ వచ్చేసి మనకు 700 MB డిస్క్ స్పేస్ అయితే తీసుకుంటుందండి. మనకు ఇన్స్టలేషన్ చేసిన తర్వాత అయితే మనకు సి డ్రైవ్ వచ్చేసి 3 GB మాత్రమే మనకు ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్గా డేటాను అయితే తీసుకుంటూ ఉంటుంది. మనకు అదే విండోస్ 7 కానీ 10 కానీ 11 కానీ అయితే మనకు యావరేజ్గా 10 to 15 GB వరకు తీసుకుంటుంది. మనకు విండోస్ ఎక్స్పీ అయితే మాత్రం మీకు 3 GBతో మనకు స్టోరేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లో హార్డ్ డిస్క్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విండోస్ ఎక్స్పీని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. విండోస్ ఎక్స్పీలో కూడా మనకు అన్ని సాఫ్ట్వేర్లు దొరుకుతాయండి. మనకు పబ్లిక్గా అయితే దొరకగానే గెట్ ఇంటూ పీసీ ద్వారా మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా మీరు ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు 2000 మోడల్ అండి. ఈ ఓఎస్ వచ్చేసి 95 to 2000 ఓల్డ్ వెర్షన్ అండి ఇది. దీనికి మనకు 32 బిట్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ మాత్రమే ఇన్స్టలేషన్ అవుతాయి. అది ఒకటి మాత్రం మీరు గమనించుకోండి. పీసీ అయితే స్పీడ్ అయితే మాత్రం 100% పక్కా అండి. మీరు 512 GB ర్యామ్తో యూజ్ చేసినా కానీ మీ కంప్యూటర్ అనేది స్పీడ్గానే ఉంటుంది. అదే మనకు లేటెస్ట్ పీసీలు అయితే మినిమం మీకు 8 GB ర్యామ్ అయితే ఉండాలి. మనకు ఈ విండోస్ ఎక్స్పీకి సంబంధించిన పీసీలో అయితే మీకు 512 GB ర్యామ్ అయినా కదా మీకు స్పీడ్గా అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు రీజనల్ అండ్ లాంగ్వేజ్ ఆప్షన్స్ అని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలంటే మౌస్తో నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పేరుని అయితే ఇచ్చుకోవాలి, మీ నేమ్ ఇచ్చుకోవచ్చండి. సో ఇక్కడ నా నేమ్ అయితే బాలాజీ అని ఇస్తున్నాను. సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇక్కడ మీరు స్టూడియో అని చెప్పి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనం ప్రోడక్ట్ యొక్క కీని అయితే ఎంటర్ చేయాలండి. సో కీ ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ సెటప్ అయితే చూపిస్తాను. దానికోసం మీకు జూమ్ అయితే చేస్తున్నాను కీ కనిపించకుండా. సో నేను కీని అయితే ఎంటర్ చేయడం అయితే జరిగిందండి. సో కీ ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ సెటప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలనుకుంటే పెట్టుకోండి. అలాగే ఇక్కడ డేటు టైము ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోండి. మనకు ప్రజెంట్ నేను ఇండియాలో ఉన్నాను కనుక ఇండియా కలకత్తా అయితే నేను +530 చెన్నై కలకత్తా +530 సెలెక్ట్ అయితే చేసుకుని నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేశాను. సో ఈ విధంగా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఓఎస్ కీ ప్రోడక్ట్ కీని అయితే కొనుగోలు అయితే చేసి ఇన్స్టలేషన్ అయితే చేయాలి. క్రాక్ వెర్షన్ చేయడం వల్ల మీకు ఓఎస్కి సపోర్ట్ అయితే ఉండదండి. సో సాధ్యమైనంత వరకు ఓఎస్ యొక్క కీని అయితే కొనుగోలు అయితే చేయండి. లేదా మీ దగ్గర ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్ దగ్గర ఎవరి దగ్గర అయినా కొనుగోలు చేసిన కీ ఉంటే తీసుకోండి, అంతే తప్ప ఎక్కడ వేరే సాఫ్ట్వేర్లో డౌన్లోడ్ పెట్టి ఓఎస్ని ఇన్స్టలేషన్ అయితే చేసి ఇచ్చేయకండి. ఎందుకంటే మీకు మీ డేటా సెక్యూర్గా అయితే ఉండదు, అది మాత్రం మీరు గమనించుకోండి. ఓకే, ఈ విధంగా మనకు ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ టైం వచ్చేసి ప్రజెంట్ 19 మినిట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీకు చూపిస్తున్న కంప్యూటర్ వచ్చేసి దీని యొక్క మదర్ బోర్డు, ప్రాసెసర్, దీని కాన్ఫిగరేషన్ అయితే చెప్తున్నాను చూడండి. ఈ మదర్ బోర్డు జిగాబైట్ సంబంధించిన జేబ్రానిక్ సంబంధించిన G41 మదర్ బోర్డ్ అండి. దీని చిప్ సెట్ వచ్చేసి ఇంటెల్ 775 అండి. అలాగే దీని ప్రాసెసర్ వచ్చేసి E5800 3.6 GHz ప్రాసెసర్ అండి. ఇది దీంట్లో మనకు 2 కోర్ ఉంటాయండి, అలాగే 2 థ్రెడ్స్ అయితే ఉంటాయి. మనకు ఇది ఇంటిమేమ్ ప్రాసెసర్ అండి. దీని మోడల్ వచ్చేసి నేను 2015-16 ఆ టైంలో అయితే ఈ పీసీని అయితే బిల్డ్ చేశాను. అప్పట్లో ఇంటిమేమ్లో హైయెస్ట్ ప్రాసెసర్ ఇదండి. అప్పట్లో కూడా మనకు i3 i5 కూడా ఉన్నాయి, కానీ బడ్జెట్లో ఈ పింటెమో ప్రాసెసర్ అనేది హై స్పీడ్. ఇది 64 బిట్ ఆర్కిటెక్చర్తో మనకు బిల్డ్ అయిన ప్రాసెసర్ అండి. మీకు ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మీకు ఈజీగా ఇన్స్టలేషన్ అయితే ఈ పీసీలో అయితే జరుగుతూ ఉంటుంది. అప్పట్లో మనకు 32 బిట్ 64 బిట్ అనేవి స్టార్టింగ్ వెర్షన్ అండి. అప్పుడు 64 బిట్ ప్రాసెసర్ చాలా తక్కువగా ఉండే. అప్పట్లో ఉన్న ప్రాసెసర్ బడ్జెట్లో ప్రాసెసర్లో 64 బిట్కి సంబంధించిన ప్రాసెసర్ అయితే ఇదండి. సో మనం ఈ 64 బిట్ ప్రాసెసర్లో మనం విండోస్ 7 కానీ, విండోస్ 10 కానీ, విండోస్ 8 కానీ, విండోస్ 11 కానీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మీరు 64 బిట్ ఆర్కిటెక్చర్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ప్రాసెసర్ కానీ 32 బిట్ యూజ్ చేసినట్లయితే మీకు కొన్ని సాఫ్ట్వేర్లు అయితే ఇన్స్టలేషన్ అయితే అవ్వండి. 32 బిట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ మాత్రమే ఇన్స్టలేషన్ అవుతాయి. ఎవరైనా కొత్తగా ప్రాసెసర్ తీసుకోవాలనుకుంటే మీరు 64 బిట్కి సంబంధించిన ప్రాసెసర్ మాత్రం ఎంచుకోండి.
సో మనకు సాఫ్ట్వేర్ అయితే ఈ విధంగా ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. తర్వాత మనకు విండోస్ ఎక్స్పీ అని చెప్పి ఓపెన్ అయితే అవుతుందండి. మనకు ఈ ఎక్స్పీ అనేది కంటిన్యూగా బూటప్ అయితే అయిపోయిందండి. ఈ విధంగా మనం విండోస్ ఎక్స్పీని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. సో ప్లీజ్ వెయిట్. అలాగే డిస్ప్లే సెట్టింగ్స్ అని అడుగుతున్నాయి. సో మన ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ వచ్చేసి డిస్ప్లే సంబంధించిన డ్రైవర్స్ అయితే ఇవ్వాలి. అంటే మదర్ బోర్డు మనం ఏ మదర్ బోర్డు అయితే కొనుగోలు చేసామో ఆ మదర్ బోర్డుతో పాటు మనకు ఒక CD ఫైల్ అయితే ఇస్తారండి. దాంట్లో డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఆ డ్రైవర్స్ని అయితే మనం CD డ్రైవ్ ద్వారా ఇన్స్టాలేషన్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర CD డ్రైవ్ రైటర్ లేనట్లయితే ఆ మదర్ బోర్డు యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఆ మదర్ బోర్డుకి సంబంధించిన డ్రైవర్స్ని డౌన్లోడ్ అయితే చేసుకుని పెన్ డ్రైవ్ ద్వారా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోండి. ప్రజెంట్ చూడండి ఇక్కడ నెట్ కనెక్ట్ అయితే లేదు. సో నేను నాట్ రైట్ నౌ అని చెప్పి కనెక్ట్ చేసి కంటిన్యూపై క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ సో ఇక్కడ మనకు యూజర్ నేమ్ అడుగుతుంది. మొదటి పేరుని అయితే మీరు ఎంటర్ చేయాలండి. ఈ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. ఏదో ఒక పేరు మీ యూజర్ నేమ్. సో నేను ఇక్కడ నా పేరుని అయితే ఎంటర్ చేస్తున్నాను, బాలాజీ. ఓకే, నెక్స్ట్ చూడండి మనకు విండోస్ ఎక్స్పీ ట్యాంక్ అని చెప్పి వచ్చింది. సో ఫినిష్, వెల్కమ్. సో ఈ విధంగా మనం విండోస్ ఎక్స్పీని అయితే ఈజీగా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఓల్డ్ పీసీ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకుని మీరు కంప్యూటర్ యొక్క స్పీడ్ని అయితే పెంచుకోవచ్చు. సో ప్రజెంట్ మనం కంప్యూటర్లోకి వెళ్ళి దీంట్లో ఉన్న హార్డ్ డిస్క్ని అయితే చూపిస్తున్నాను. చూడండి మనకు ఒకే ఒక హార్డ్ డిస్క్ని అయితే దీంట్లో ఇన్స్టాలేషన్ అయితే చేస్తాం. దీని యొక్క ప్రాపర్టీస్ని అయితే చెక్ చేసినట్లయితే చూడండి మనకు యూజ్డ్ స్పేస్ 3.15 GB ఉందండి. సో మనకు ఓఎస్ ఇన్స్టాలేషన్ చేయడం వరకు మనకు 3.15 GB అయితే మనకు స్పేస్ని అయితే ఆక్యుపై అయితే చేసింది. ఫ్రీ స్పేస్ వచ్చేసి 108 GB ఉంది. మనకు ఇది 120 GB సంబంధించిన హార్డ్ డ్రైవ్ అండి. సో విండోస్ ఎక్స్పీకి సంబంధించిన మనం బోర్డ్పై డ్రైవ్ని ఇచ్చేసాం కదా, ఈ డ్రైవ్ యొక్క ప్రాపర్టీస్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఓపెన్. చూడండి ఈ డ్రైవ్ యొక్క ప్రాపర్టీ చూసినట్లయితే మీకు యావరేజ్గా 500 to 700 మధ్యలో అయితే ఉంటుంది. చూడండి దీని యొక్క ప్రాపర్టీ 614 MB మాత్రమే దీని యొక్క స్పేస్ అండి. మనకు ఈ 600 MBని ఇన్స్టాలేషన్ చేయడం ద్వారా మనకు 3 GB దాకా కన్వర్ట్ అయ్యి మనకు దీంట్లో యొక్క స్పేస్ని అయితే తీసుకుంది. చూడండి దీంట్లో మనకు 3.15 GB ఉంది. అదే మీకు విండోస్ 8, 7, విండోస్ 10, విండోస్ 11 అయితే మీకు దగ్గరగా మీకు 12 GB వరకు మనకు స్పేస్ని అయితే తీసుకుంటుంది. విండోస్ ఎక్స్పీ అనేది చాలా తక్కువ ఫైల్స్, లైట్ వెయిట్ సాఫ్ట్వేర్ అండి ఇది. ఒకవేళ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ స్పీడ్గా మూవ్ అవ్వాలనుకుంటే మీరు ఇటువంటి విండోస్ ఎక్స్పీ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు. నెట్ బ్రౌజింగ్ వరకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే దీంట్లో డ్రైవర్స్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో మీకు ఓల్డ్ వీడియోస్లో చూపించడం అయితే జరిగింది. చూడండి దీంట్లో మనకు మదర్ బోర్డ్ డ్రైవర్స్ అన్నీ ఉంటాయండి. చూడండి దీంట్లో మనకు మదర్ బోర్డ్ డ్రైవర్స్ CD అనేది ఈ విధంగా ఉంటుంది. మనం దీంట్లో ప్రజెంట్ మనం యూజ్ చేసిన మదర్ బోర్డ్ వచ్చేసి జేబ్రానిక్ Z41 మదర్ బోర్డ్ DDR3 అయితే యూజ్ చేస్తామండి. దానికి సంబంధించిన డిస్క్ అనేది ఈ విధంగా ఇస్తారండి. ఈ డిస్క్లో మనం దీని యొక్క డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఈ డ్రైవర్స్ మనం కాపీ పేస్ట్ చేసుకుని ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ బయోస్టార్కి సంబంధించిన మదర్ బోర్డు అయితే మీకు బయోస్టార్కి సంబంధించిన డ్రైవర్స్ ఈ విధంగా ఉంటాయండి. చూడండి డ్రైవర్స్ అంటే యూటిలిటీస్ CD అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనం ఈ డ్రైవర్స్ని యూజ్ చేసి మనం దీంట్లో ఉన్న VJ డ్రైవర్స్ కానీ, ఆడియో డ్రైవర్స్ కానీ, ల్యాండ్ డ్రైవర్స్ కానీ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. మనం సింపుల్గా ఈ విధంగా మనం ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం విండోస్ ఎక్స్పీ నుంచి విండోస్ 7లోకి ఎలాగా అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ప్రజెంట్ దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా చెక్ చేసేటప్పుడు అయితే చెక్ చేశానండి. అలాగే దీని యొక్క ఒకసారి మీకు ప్రాపర్టీస్ని కూడా చూపిస్తున్నాను చూడండి. విండోస్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ ప్రొఫెషనల్ వెర్షన్ 2002 సర్వీస్ ప్యాక్ 2 అండి ఇది. అలాగే మనకు దీని యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి దీంట్లో నేను యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Pentium R డ్యూయల్ కోర్ CPU అండి. ఇది E5800 మోడల్ అండి. అలాగే దీని యొక్క 3.20 GHz అండి స్పీడ్ వచ్చేసి. అలాగే దీంట్లో మనం యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసి 1.96 GB ఆఫ్ ర్యామ్ అని ఉంది. అంటే మనం 2 GB ర్యామ్ సింగిల్ స్టిక్ అనేది యూజ్ చేసాము. ఒకవేళ మీకు ఇంకా దీని యొక్క ర్యామ్ స్పీడ్ సరిపోవట్లేదు అనుకుంటే ఇంకొక 2 GB అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ G41 చిప్సెట్ మదర్ బోర్డులో మనం 4 GB ర్యామ్ వరకు మాత్రమే మనం ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. సో 4 GB అంటే 2 GB స్టిక్ని అయితే యూజ్ చేయండి, సింగిల్ స్టిక్ని అయితే యూజ్ చేయవద్దు.
సో డబుల్ స్టిక్ యూజ్ చేయడం వల్ల మీకు కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పూర్తిగా విండో ఎక్స్పీ సెటప్ అయితే మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో విండోస్ 7 అప్గ్రేడ్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ.